గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లైవ్ లో. లివిల్, ఎన్టీఆర్ మార్గ్ లో సందడి ఎలా ఉంది? గణేష్ నిమజ్జన కోలాహలానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి వడివడిగా అడుగులేస్తూ తన గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ గణనాథుడు తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి చేరుకున్న కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన వారికి కావచ్చు, ఇక్కడ భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా ముందస్తుగా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసిన దగ్గర ఆ ఖైరతాబాద్ గణనాథుడిని తన తల్లి అయిన గంగమ్మ ఒడిలో చేరుకున్న తర్వాత చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులంతా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిమజ్జనం చేసిన ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఖైరతాబాద్ వినాయకుడును చూసేందుకు పెద్ద ఎత్తున వారంతా కూడా ఇక్కడ బాధలు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. జై గణేష, జై జై గణేష అంటూ నినాదాలు చేస్తూ వారంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఉదయం ప్రారంభమైన శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి సెక్రటరేట్ నుంచి నేరుగా సెక్రటరేట్ ఫ్లైఓవర్ నుంచి నేరుగా క్రేన్ నెంబర్ ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4కు వచ్చింది. 4కు అక్కడ తుది పూజలు అందించిన అనంతరము తన తల్లిన గంగమ్మ ఒడిలోకి చేర్చారు. అయితే అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా కాస్తున్నారు. 25,000 మంది పోలీసులు ఈ నిమజ్జనం డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రత్యేకంగా ఈ డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం ఏ విధంగా అయితే డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారో, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చేశారో, అలాంటిది కూడా ఈసారి మరోసారి కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ ఆపరేట్ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలపకుండా చేస్తున్నారు. అయితే కొంత ఖైరతాబాద్ వినాయకుడు తొందరగా నిమజ్జనం కావడంతో భక్తులు మాత్రం కొంత నిరాశ చెందారు తప్ప వారంతా కూడా నీటిలో నిమజ్జనం చేసిన వినాయకుడిని చూసి వారు ఇక్కడ అంతా కూడా మొక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని గల్లుల నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయక మంటపాల నుంచి హుస్సేన్ సాగర్ వైపు అడుగులేస్తూ వస్తున్న గణనాథులు వివిధ రూపాల్లో ఆకర్షణీయంగా నగరవాసులను ఎంతో ఆకట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ మన ప్రధానంగా కనిపిస్తుంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు వస్తుంటే జై జై గణేష, బై బై గణేష నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ఏదైతే ఇటు సెక్రటరేట్ ఫ్లైఓవర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కూడా పెద్ద ఎత్తున క్రేన్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హుస్సేన్ సాగర్లో ఏదైతే నిమజ్జనం చేసిన వినాయకులు ఉంటాయో వినాయకులను కూడా వ్యర్థాలను వెంటనే తొలగించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. గతంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఈసారి కూడా అదే విధంగా ఏర్పాటు చేసి అందులో ఉన్న వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా చాలా వినాయకులు కూడా ఇంకా మంటపాల్లోనే ఉన్నాయి. ఆ మంటపాల వద్ద నుంచి ఆ గల్లులలోనే ఉన్నాయి. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ ఫ్లోటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారి వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగనుంది. గత సంవత్సరం కంటే ఈసారి మరింత లేట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత సంవత్సరం తొందరగా నిమజ్జనం చేశారు. చిన్న గణేశులు వారి అంతేకాకుండా గల్లులో ఏర్పడిన గణనాథులు అందరినీ కూడా తొందరగా తీసుకొచ్చే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరం చేస్తే ఈసారి కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఇంకో 30 నుంచి 40 వేల వరకు విగ్రహాలు ఇంకా మంటపాల్లో ఉన్నాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే చెప్తున్న పరిస్థితి. అయితే సిపి కూడా ఈ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత సంవత్సరం ఏ విధంగా అయితే చేశామో ఈసారి కూడా అదే విధంగా చేస్తామని చెప్పారు. అంతేవిధంగా కాకుండా ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు కూడా నిమజ్జనమైన నేపథ్యంలో వినాయక నిమజ్జనం మరింత వేగం పెంచుతామని కూడా చెప్పారు. బాలాపూర్ గణనాథుడు లడ్డు వేలంపాట అయిపోయింది. ఏదైతే నిమజ్జనానికి కూడా బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే చార్మినార్ కూడా దాటినట్లు మనకు తెలుస్తుంది. బాలాపూర్ గణనాథుడు కూడా నిమజ్జనం అయితే దాదాపు పోలీసులు ఇతర ఉన్నతాధికారులు అంతా కూడా ఊపిరి పీల్చుకుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ఇంపార్టెన్స్, బాలాపూర్ కూడా అంతే ఇంపార్టెన్స్. దాంతోపాటు వినాయకుల నిమజ్జనం అయితే చాలా వరకు కూడా మిగతా వినాయకులను కూడా వెంటనే నిమజ్జనం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బాలాపూర్ను కూడా దాదాపు మోయంజాయ్ మార్కెట్ వరకు కూడా వచ్చి దాదాపు వరుస సెలవులు రావడంతో గత 3-4 రోజుల నుంచి కూడా వినాయకుల నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతుంది. వినాయక నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగడంతో ఇవాళ కొంత తక్కువగానే ఉన్నాయి అనుకున్నప్పటికీ కూడా 40,000 వరకు ఉన్నాయని ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున
ఏర్పాటు కూడా చేశారు. అంతేకాకుండా ఈ వినాయక అంటే రెస్క్యూ టీమును కూడా ప్రత్యేకంగా ఇటు హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేశారు. రెస్క్యూ టీం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇటు ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసిన ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా భక్తులంతా వచ్చి చూస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అది పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలిస్తున్నారు. ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ, ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పోలీస్ అండ్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు సీసీ కెమెరా సర్వేలెన్స్తో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు వెంటనే పోలీస్ శాఖను కూడా అలర్ట్ చేయడం కాకుండా ఇతర శాఖ అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నట్లు కూడా మనకు అధికారులు చెప్తున్నారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే కొంత ఈసారి వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతుందని కూడా చెప్తున్నారు. గత సంవత్సరం స్పీడప్ చేశారు, కానీ ఈసారి కొంత లేట్ అవుతుంది. అయితే మరి రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనం మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనం యథావిధిగా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా నగరంలోని చాలా గల్లులలో వినాయకులు ఇంకా కూడా మంటపాలే ఉన్నాయని చెప్తున్నారు. ఇటు గణనాథులను చూసేందుకు మాత్రం పెద్ద ఎత్తున బారులు తిరిగిన, అంతేకాకుండా వాళ్ళ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎత్తేయడంతో కొంత ఇబ్బందికి గురవుతున్నారు. ఇక్కడి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో వినాయకులు తీసుకురావడానికి ఎవరైతే వస్తారో వారు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి వాళ్ళు సూచన సలహాలు చేస్తుంది. గత సంవత్సరం ఏ విధంగా అయితే వినాయక నిమజ్జనం కొనసాగిందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. అదేవిధంగా ఏర్పాటు కూడా చేశారు. గత సంవత్సరంలా కాకుండా కొంత నెమ్మదిగా జరుగుతున్నది మాత్రం వాస్తవం అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని మాత్రం తొందరగా వేయడంతో కొంత భక్తులంతా కూడా నిరాశ చెందుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.